నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ వీళ్ళ. గత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు అలాగే జాతీయ అంతర్జాతీయ అంశాలపై మనతో మాట్లాడడానికి సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ పివి లక్ష్మీనారాయణ గారు జాయిన్ అయ్యారు. నమస్తే లక్ష్మీనారాయణ గారు. సో చాలా అంశాలు ఉన్నాయి సార్. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడదాం. ఈ లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది ఈ లిక్కర్ కేసుని. దేశంలో ఎన్నో స్కామ్లు చూసాం కదా సార్, మీరు కూడా చూస్తుంటారు ఒక పోలీస్ అధికారిగా. బోఫోర్స్ స్కామ్ నుంచి 2G స్పెక్ట్రమ్ కేసు, తర్వాత ఢిల్లీ లిక్కర్ కేసు స్కాము, ఇప్పుడేమో ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసు. సో ఈ లిక్కర్ కేసు తీవ్రత ఎంత అంటే రాజకీయంగా చూసుకుంటే కనుక ఈ లిక్కర్ స్కామ్తో వైసీపీ పతనం ఖాయం, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఖాయం అని చెప్పి రకరకాలుగా కూటమి నేతలు చెప్తూ ఉన్నారు. రాజకీయంగా చూసుకుంటే కనుక టెక్నికల్గా లీగల్గా చూసుకుంటే ఈ కేసు తీవ్రత ఎంత అంటే ఏం చెప్తారు జేడి గారు? సాధారణంగా మీరు చూస్తే దేశంలో ఉన్న అన్ని స్కాముల్లో కూడా ప్రధానంగా ఉన్నది రాజకీయ నాయకులు. ఏ రాజకీయ నాయకులైతే సమాజాన్ని ఒక దిశగా తీసుకువెళ్లాలో, ఒక సమాజంలో ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసాన్ని పెంపొందించాలో అటువంటి వాళ్లకు ఓటు వేసిన తర్వాత వీళ్ళు అధికారంలోకి వచ్చి చేసినవన్నీ కూడా స్కామ్సే. సో ఆ విధమైన పరిస్థితులలో రాజకీయాల్ని అత్యంత హేయంగా తయారు చేసే ప్రక్రియలో ఈ స్కామ్స్ అన్ని కూడా దేశానికి వాళ్ళు డిస్సర్వీస్ చేస్తున్నారని మనం అనుకోవాలి. సో ఈ అన్ని స్కాముల్లో కూడా మీరు చూస్తే ఎలా డబ్బులు దండుకోవాలి, ఎలా మనం స్వయంగా లాభపడాలి, ఈ యొక్క హేతువుతో ఈ స్కామ్స్ అన్ని కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ లిక్కర్ గురించి చూస్తే మీకు అటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కావచ్చు, తర్వాత వచ్చేసి ఛత్తీస్గఢ్ లిక్కర్ స్కామ్ కావచ్చు, ఆ తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్న లిక్కర్ స్కామ్ కావచ్చు, లేకుంటే అప్పటి ప్రభుత్వం మీద గత ప్రభుత్వం రిజిస్టర్ చేసిన లిక్కర్ స్కామ్ కావచ్చు. వీటన్నిటిలో మనం చూస్తే ఈ విధమైన విషయాలను ఎందుకు వీళ్ళు ప్రోత్సహిస్తున్నారన్నది మనం ప్రధానంగా చూడాల్సిన అంశం. ఎందుకంటే ముఖ్యంగా రాజకీయాలు చాలా కాస్ట్లీ అయిపోయాయి, ఎలక్షన్లు కాస్ట్లీ అయిపోయాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎక్కువ డబ్బులు పెడితే తప్ప ఎన్నికల్లో నిలబడలేకపోతున్నామన్న ఒక పరిస్థితిని తీసుకొచ్చి ప్రభుత్వాలు ఉన్నప్పుడు వారు ఈ విధమైన స్కాములు చేసి అందులోంచి స్వయంగా లాభం పొందడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు మీరు ప్రశ్నించిన లిక్కర్ స్కామ్ లో అనేక మంది అరెస్ట్ అయ్యారు. అటు రాజకీయ నాయకులు కావచ్చు, ఇటు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, అంటే పబ్లిక్ సర్వెంట్స్ కావచ్చు, వీరందరూ కూడా అరెస్ట్ అయ్యారు. సో దీంట్లో ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటే మరి స్వలాభం కోసం ఈ విధమైన స్కాములు చేయడం, తర్వాత పాలసీలను మార్చడం, ట్రాన్స్పరెన్సీకి ఎక్కడో ఒక చోట గండి కొట్టడం, ఈ విధమైన పరిస్థితులను చేసిన తర్వాత ఎవరైనా ఈ విధమైన కేసులు చేస్తే ఆ స్కాములు చేస్తే వాళ్ళ మీద డెఫినెట్ గా యాక్షన్ ఉంటుంది. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే కొంత యాక్షన్ లేట్ గా ఉండొచ్చు, కానీ యాక్షన్ అయితే మటుకు ఖచ్చితంగా జరగాలి అన్నది ప్రజలు కోరుకుంటారు. ఒకవేళ ప్రభుత్వం కనుక ఇందులో అలసత్వం వహిస్తే చాలా మంది కోర్టులకు కూడా వెళుతున్నారు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అని, రిట్ పిటిషన్లని వేసి ఇటువంటి స్కామ్లను బయటికి తీసిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఇందులో ఈ లిక్కర్ స్కామ్ లో మీరు చూస్తే ముఖ్యంగా కొత్త లిక్కర్ పాలసీని తీసుకొచ్చి ఆ తర్వాత కేవలం కొన్ని డిస్టిలరీస్ కి మాత్రమే ఈ విధమైన ఆర్డర్లు ఇచ్చి, అవి కూడా పాపులర్ బ్రాండ్స్ కాకుండా మిగతా వాట్ల బ్రాండ్స్ కి ఈ విధంగా వాళ్లకు ఎక్కువ ఆర్డర్స్ ఇచ్చి వాళ్లతో కుమ్మక్కై డిస్టిలరీస్ నుంచే ఈ విధంగా కిక్ బ్యాక్స్ పొందారన్నది ప్రధానంగా ఈ కేసులో ఉన్న విషయం. ఆర్డర్ ఫర్ సప్లైస్ అని ఉంటాయి, OFS అని. దాన్ని కూడా ఇంతకు ముందు ఆన్లైన్ లో ఉండే విధానాన్ని అది ఆఫ్లైన్ గా మార్చి ఈ విధంగా ఫేవర్స్ చూపించినందుకు సుమారుగా దీని క్వాంటమ్ అబౌట్ 3,500 కోట్లని ప్రస్తుతం సిఐడి వాళ్ళు అంటున్న మాట. సో అందులో అనేక మంది అరెస్ట్ అయ్యారు. తర్వాత లేటెస్ట్ గా చూస్తే మీరు ఎంపీ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. సో వారి నుంచి సమాచారం రాబట్టే ప్రయత్నంలో ఉన్నారు. వారి కస్టడీ కూడా కావాలని చెప్పేసి ఏసీబీ కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. సో ఆ తర్వాత వారు ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తారో చూడాలి. తర్వాత మొన్నటికి మొన్న ఒక ఫామ్ హౌస్ లో ఒక 11 కోట్ల రూపాయలు అవి సీజ్ చేయడం కూడా ఈ కేసులో ఒక లింక్ అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. సో ఏ కేసు అయినా మీరు చూస్తే ప్రధానంగా కేసులో జరిగిందేంటి, దానికి ఉన్న సాక్ష్యాలేంటి, తర్వాత అందులో ఉన్న మనీ ఏదైతే ఉందో, అమౌంట్ ఏదైతే ఉందో దాని ట్రైల్ ఏ విధంగా ఉంది, ఎవరి అకౌంట్లో వెళ్ళాయా,
లేకుంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగాయా, లేకుంటే ఈ బులియన్ మార్కెట్ నుంచి ఏదైనా కమిషన్ల కోసం వారి దగ్గర నుంచి డబ్బు రాబట్టడం జరిగిందా, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ లో వస్తాయి. ఎప్పుడైతే ఈ విధమైన కేసులు రిజిస్టర్ అవుతాయో వాటికి వెంటనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా వచ్చి ఇందులో మనీ లాండరింగ్ జరిగిందా అన్న విషయాన్ని కూడా వారు పరిశీలిస్తుంటారు. సో ఈ విధంగా చూసుకుంటే ఏది చేసినా కూడా ఫైనల్ గా సాక్ష్యాధారాలు అన్నవి చాలా ముఖ్యం. రైట్. అంటే ఇది చివరికి ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ ఉన్నారన్నది వచ్చిన సాక్ష్యాలను బట్టి పరిస్థితులు, అంటే ఆ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ నుంచి వీటన్నిటిని కూడా ఫైనల్ గా ఈ లిక్కర్ స్కామ్ బయటికి రావాలి. ఇందులో ఎవరున్నా కూడా వారందరి మీద చర్యలు ఉండాలి. తరువాత ఒక స్పెషల్ కోర్టును పెట్టి ఈ కేసును త్వరగా పరిష్కరించాలి. ఎస్ సార్. కానీ సాధారణంగా కానీ చాలా ఏమవుతుందంటే ఒక మందికి ఉన్న కేసు డౌట్ జేడి గారు, Yeah. చాలా Yeah. కుంభకోణాలు వచ్చాయి. ఇప్పుడు 2G స్పెక్ట్రమ్ ఎంత భారతీయ జనతా పార్టీ నాయకులు ఎంత ఆరోపణలు చేశారో చూసాం. ఆ కేసు ఏమైంది అంటే ఎవరు చెప్పలేని పరిస్థితి. అంటే రాజకీయంగా ఈ కేసుల్ని వాడుకోవడం ఇన్ ద సెన్స్ రాజకీయ లబ్ధి కోసం లేకపోతే గెలవడం కోసం, ఆ తర్వాత వాటిని అన్ని మరుగున పడేయడం, అంటే ఏదో క్విడ్ ప్రోకో జరుగుతోంది అని చెప్పేసి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు చేసిన అవినీతిని వెలికి తీస్తాం, జైల్లో పెడతామన్నారు. చంద్రబాబు నాయుడు కూడా అదే చెప్పారు, కూటమి నేతలు కూడా అదే చెప్పారు. కానీ దేశంలో చాలా రాష్ట్రాల్లో పరిస్థితి గమనిస్తూ ఉంటే ఆ తర్వాత అంతా కామ్ అయిపోతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. దీనికి గల కారణం ఏంటి? ఎక్కడ ట్రాన్స్పరెన్సీ అది మనకు లోపిస్తోంది మన వ్యవస్థలో? రవిశంకర్ గారు, మీరు మెయిన్ గా చూస్తే ఏమవుతుందంటే రాజకీయ కేసులన్నీ కూడా ఆ సమయంలో చాలా ఒక హైప్ వస్తుంటుంది. ఎస్. సో ఆ తర్వాత కేసులు ఏమవుతున్నాయి అన్నది చూసే విధానం చూసుకుంటే మనం మీరు అన్నారు 2G స్కామ్ అన్నది. 2G స్కామ్ లో యాక్చువల్ గా ఫైనల్ గా అక్విట్ చేశారు. దాన్ని మళ్ళా ఐ థింక్ ఢిల్లీ హైకోర్టులో అపీల్ చేశారు అనుకుంటాను. ఆ విషయం జరుగుతుంది. ఎందుకంటే ఇటువంటి హై ప్రొఫైల్ కేసులన్నీ కూడా ఫైనల్ గా సుప్రీం కోర్టు వరకు వెళతాయి. అంటే కింది కోర్టులో గనుక వాళ్ళకు అక్విటల్ వస్తే వెంటనే ఏదర్ వాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ ఆ పరిస్థితిని బట్టి వాళ్ళు అప్పీల్కి వెళుతూ ఉంటారు. సో ఆ విధమైన పరిస్థితులలో ఈ కేసులన్నీ కూడా ఉన్నాయి. అందుకనే ఇప్పుడు ప్రత్యేకంగా మీరు చూస్తే కేసెస్ అగేన్స్ట్ పబ్లిక్ సర్వెంట్స్ అన్న వాటి కోసం స్పెషల్ కోర్ట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ ప్రజా ప్రతినిధుల మీద ఏవైతే కేసులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా త్వరితగతిన పరిష్కరించాలి అని ఐ థింక్ జస్టిస్ రమణ గారు చీఫ్ జస్టిస్ గా ఉన్నప్పుడు వారు తీసిన నిర్ణయం వల్ల అనేక కోర్టులలో అనేక రాష్ట్రాలలో స్పెషల్ కోర్ట్స్ అన్నవి ఏర్పాటు చేయడం జరిగింది. కానీ స్పెషల్ కోర్ట్స్ ఏర్పాటు చేసినా కూడా ఇంకా ప్రాసెస్ చాలా డిలేగానే జరుగుతుంది. మీరు చూసుకుంటే 1 సంవత్సరంలో పరిష్కరించాల్సిన కేసులు అనేక సంవత్సరాలు కూడా పడుతుంది. సో ఇందులో మళ్ళా కూడా రాజకీయ యొక్క ఇన్వాల్వ్మెంట్, అంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా అధికారంలోకి వచ్చినప్పుడు ఒకలాగా ఆ విధంగా చేయడం వల్ల, ఎందుకంటే కోర్టులలో కూడా కేసులు నడవాలంటే సంబంధిత ఆర్గనైజేషన్స్ ఏజెన్సీస్ కూడా అందులో వాళ్ళు సహకరించాలి. రేపు సమన్స్ ఇష్యూ చేసినా వారెంట్స్ ఇష్యూ చేసినా వాటిని సర్వ్ చేయడము, తర్వాత కేసు డిలే అవుతుందని వీళ్లే కోర్టు ముందు ఒక ప్రస్తావన తీసుకురావడం, ఇవన్నీ కూడా చేయాల్సిన అంశాలు. సో ఇవన్నీ జరగకపోవడం వల్ల ఏమవుతుందంటే చాలా కేసులు ప్రొలాంగ్ అయిపోతున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే ఎవరి మీద అయితే ఆరోపణలు వచ్చాయో వాళ్ళు ప్రతి 5 సంవత్సరాలకి మళ్ళా ఎలక్షన్ లో నిలబడుతున్నారు, వాళ్ళు ఎన్నిక కూడా కాబడుతున్నారు. ఈవెన్ ముఖ్యమంత్రులుగా కూడా వెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది మనకి. సో ఆ పరిస్థితులు తీసుకొని మళ్ళా ఈ కేసులు త్వరితగతంగా పరిష్కరించాల్సినది ప్రధానమైన ఉద్దేశం. కానీ అన్ఫార్చునేట్లీ సార్, ఇప్పుడు సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఆ ప్రతిష్టాత్మక విచారణ సంస్థ, మీరు దానిలో జాయింట్ డైరెక్టర్గా కూడా పనిచేశారు. ఒక సిబిఐ అంటే ఒక ఇది ఉంటుంది. అండ్ ఈడీ గురించి రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా ఏ రకమైన వ్యాఖ్యలు చేసిందో చూసాం. రాజకీయ పార్టీల చేతిలో పావులుగా మారద్దు అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి ఆయన సుదీర్ఘకాలం బెయిల్ మీద ఉన్నారు. అది ఎక్కడో జరుగుతోంది, మ్యానిపులేషన్ అనే ఆరోపణ ఉన్నది. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ లిక్కర్ స్కామ్లో అంతిమ లబ్ధిదారులు అయితే ఆయన్ని అరెస్ట్ చేస్తాం, బిగ్ బాస్ ఆయనే అని చెప్పి పదే కూటమి నేతలు హింట్స్ ఇస్తూ ఉన్నారు. అంటే దీన్ని ఏ రకంగా మనం అర్థం చేసుకోవాలి? ఒక జగన్ అరెస్ట్ చేయాలంటే కూటమి ప్రభుత్వం వల్ల అవుతుందా, లేకపోతే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఓకే అంటే అవుతుందా? అంటే ఏమైతుందంటే దురదృష్టవశాత్తున అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు ఉంది. కానీ ఇప్పుడు మనం పోలీసులకు అరెస్టు యొక్క అధికారాలు కాకుండా ఏ పార్టీ వాళ్ళు ఎస్ అంటేనే అరెస్ట్ అవుతుందన్న చర్చ వరకు మనం వెళుతున్నాం. అంటే పోలీసులు ఎప్పుడూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలను బట్టి ఆ విధమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
యాక్చువల్ గా ఇటువంటి కేసుల్లో రాజకీయ నాయకులు కూడా మాట్లాడడం అన్నది ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే ఎప్పుడైతే కోర్టు ఇన్వెస్టిగేషన్ స్టేజ్ లో ఉందో, ఆ తర్వాత రేపు కోర్టులో ఉందో, వాటన్నిటి గురించి కూడా మాట్లాడాల్సిన ఏజెన్సీలు, పోలీసులు మాట్లాడాలి, లేకుంటే సంబంధిత విభాగం మాట్లాడాలి. ఎస్ సార్. కానీ ఇప్పుడు నాయకులు మాట్లాడడం అన్నది చాలా దురదృష్టకరం. అందువల్ల ఇన్వెస్టిగేషన్స్ అన్నవి త్వరగా జరగాలి. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ఎప్పుడైతే డిలే అవుతుందో, ఆ తర్వాత ఈ విధమైన చర్చలకు అది దారి తీస్తుంది. అంటే వాళ్ళ అనుమతి కోసం వెయిట్ చేస్తున్నారు, కేంద్రం నుంచి అనుమతి కోసం వెయిట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా జనరల్ గా జరిగే చర్చలు. కానీ పోలీసులకు అధికారం ఉందని అరెస్ట్ చేసే అధికారం ఉంది వాళ్ళకి, కానీ ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసే అధికారం లేదు. ఎస్. ఇది కూడా మనం గమనించాల్సిన అంశం. ఎందుకంటే ఎవరైనా వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత ఆ వ్యక్తిని 24 గంటల్లో మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాలి. తర్వాత ఎందుకు అరెస్ట్ చేశామని కూడా కారణాలు ఇవ్వాలి. తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు ఏంటి అన్నవి కూడా వాళ్ళు ముందు పెట్టాలి. ఆ తర్వాత ఎప్పుడైతే మీరు రిమాండ్ రిపోర్ట్స్ అని చదువుతుంటారు, రిమాండ్ రిపోర్ట్స్ లో ప్రధానంగా ఈ వ్యక్తి మీద మా దగ్గర ఇప్పటి వరకు ఏ ఆధారాలు వచ్చాయి, ఆ ఆధారాల వల్ల ఇతన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది కాబట్టి అరెస్ట్ చేశామని కోర్టు ముందు పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో చెప్పిన తర్వాత, అది గమనించిన మెజిస్ట్రేట్, చూసిన మెజిస్ట్రేట్ వారికి పోలీస్ కస్టడీ ఇవ్వాలా లేకుంటే జ్యుడిషియల్ కస్టడీకి పంపించాలా అన్నది నిర్ణయించుకుంటారు. సో ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ లో భాగాలు. కానీ ఎప్పుడైతే రాజకీయ నాయకులు ఉంటారో, ఇన్వాల్వ్ అవుతారో కేసుల్లో, అవన్నీ కూడా ఒక రాజకీయ రంగు అన్నది పులుముకుంటుంది మీరు అన్నట్టు. ఎస్ సార్. ఆ తర్వాత ఏంటంటే చేసిన చర్యలన్నీ కూడా దాన్ని రాజకీయ కోణం నుంచి చేసినట్టు ఒక భావన కూడా వస్తుంది. మీరు అన్నట్టు ఇంతకుముందు సుప్రీంకోర్టు సిబిఐ గురించి కావచ్చు, లేకుంటే ఇప్పుడు ఈడీ గురించి కావచ్చు, ఆ విధంగా వ్యాఖ్యానాలు చేసిందంటే మళ్ళీ ఏజెన్సీస్ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎస్ సార్. అంటే మన చర్యలు చట్టబద్ధంగానే మనం చేస్తున్నామా, లేకుంటే ఈ విధమైన భావం రావడానికి కారణం ఏంటి అని సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అన్నది మనం గమనించాలి రవిశంకర్. మీరు ఒక ఎస్పీ స్థాయి నుంచి సిబిఐ జేడీ వరకు చాలా కేసులు విచారణ చేశారు, చాలా సంచలనమైన కేసులు అవి. మీ మీద కూడా పొలిటికల్ ప్రెజర్ ఉంది అని చెప్పి గతంలో కొంతమంది రాజకీయ విమర్శలు చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్లో చూసుకుంటే కనుక ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా అరెస్ట్ అయ్యారు. అంటే ఎవరిది తప్పు? అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ చెప్పినట్టు, ఆ ప్రభుత్వం చెప్పినట్టు, ముఖ్యమంత్రి చెప్పినట్టు, మంత్రులు చెప్పినట్టు, లేకపోతే షాడోస్ చెప్పినట్టుగా వినాల్సిన దుస్థితి కొంతమంది పోలీస్ అధికారులకు, ఐఏఎస్ ఆఫీసర్లకు, కీలకమైన అధికారులకు తప్పదు. ఎందుకంటే ఒత్తిడి ఉంటుంది. ఆ మాట వినకపోతే ఏం చేస్తారో రకరకాలు ఉంటాయి కదా సార్. మీరు మీ సర్వీస్లో చాలా చూసుంటారు. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. దీని మీద మీ కామెంట్. ఎందుకంటే బేసిక్ గా మనం చూడాల్సింది, మనం అందరం కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నప్పుడు ప్రజల యొక్క మేలు ఎలా చేయాలన్నది ప్రధానమైన అంశంగా ఉంటుంది మనకి. రాజకీయ లబ్ధి చేకూర్చడానికి మనం పనులు చేయకూడదు అన్నది చాలా స్పష్టంగా ఉంటుంది. కానీ చాలా మంది ఏమవుతుందంటే ఈ మధ్య పోస్టింగుల కోసం, లేకుంటే ఏదైనా వాడి స్వప్రయోజనాల కోసం, ఈ రాజకీయ నాయకుల అండ కోసం కూడా చాలా మంది ప్రయత్నించడం అన్నది ఈ మధ్య చూస్తున్నాం. ప్రతి ఒక్కటి కూడా ఫైల్లో మనం రిఫ్లెక్ట్ చేయాలన్నది మన సివిల్ సర్వీసెస్ లో ఉన్న నియమావళి. మనం అంటే చాలా మంది రాజకీయ నాయకులు ఏం చేస్తుంటారంటే, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ వీళ్ళు మౌఖిక ఆదేశాలు ఇస్తుంటారు. అంటే వీళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చేయండి, వీళ్ళని ఇది చూసుకోండి అని చెబుతారు. ఆ తర్వాత ఫైల్స్ అన్ని తయారు చేసే వాళ్ళు ఇక్కడ ఉన్న పబ్లిక్ సర్వెంట్స్. రేపు రోజులు గడిచిన తర్వాత మనుషులు మాట్లాడరు కానీ ఫైల్స్ మాట్లాడతాయి అన్నది మనం గమనించుకోవాల్సిన ప్రధానమైన అంశం. అంటే ఆ అంశంలో మనం ఏ విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాము అన్నది కూడా చాలా ప్రధానంగా అవుతుంది. మీరు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది ప్రజా ప్రయోజనానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు దాని గురించి రాబోయే కాలంలో జరగబోయే విషయాలకు కూడా మీరు కూడా దానికి బాధ్యత వహించాలి అన్నది స్పష్టంగా తెలియజేస్తుంది. సుప్రీంకోర్టు అనేక సందర్భాలలో చెప్పింది, మౌఖిక ఆదేశాలుంటే వాటిని మీరు లిఖిత పూర్వకంగా ఇవ్వండి అని అడగాల్సిన బాధ్యత పబ్లిక్ సర్వెంట్స్ మీద ఉంది. అలా కాకుండా మీరు ఏమి చెబితే అది చేస్తామన్న భావనలు గనక వచ్చేస్తే ఏమవుతుందంటే ఫైనల్ గా కేసులు, కోర్టులు ఎదుర్కోవాల్సిన అవసరం పడుతుంది. సో ఇవన్నీ కూడా పబ్లిక్ సర్వెంట్స్ గమనించాల్సిన అంశాలు. ఎందుకంటే ఎంతో మంది మీద ఈ విధమైన ఛార్జెస్ అవి ఫ్రేమ్ అవుతున్నాయి, శిక్షలు పడుతున్నాయి. సో ఇవన్నీ చూసిన తర్వాత కూడా మార్పు రావాలి. అందుకనే ప్రభుత్వాలు కూడా ఈ పబ్లిక్ సర్వెంట్స్ ని తమ చేతిలో ఉంచుకోవడానికి పోస్టింగ్స్, ట్రాన్స్ఫర్స్ అన్నది ప్రధానంగా ఉపయోగించుకుంటున్నారు. వారు మీరు మాకు దగ్గరగా ఉంటే మీకు మంచి పోస్టింగ్లు ఇస్తాం,
లేకుంటే మిమ్మల్ని సైడ్ పోస్టింగ్లు ఇస్తామన్నది ఒకటి ప్రధానంగా జరుగుతున్నది. సో దీన్ని మనం ఆపాలంటే ఒక కెరియర్ ప్లానింగ్ అన్నది మొదలు పెట్టాలి. ఒక అధికారి, ఒక పబ్లిక్ సర్వెంట్, ఐఏఎస్ గాని, ఐపీఎస్ గాని జాయిన్ అయినప్పుడు వారు 35, 45 సంవత్సరాల వరకు సర్వీస్‌లో ఉంటారు. ఎస్. ఈ 35, 40 సంవత్సరాల్లో వాళ్ళ కెరియర్ ప్రోగ్రెషన్ ఎలా ఉంటుందన్నది ఒక ఫిక్స్‌డ్‌గా చేయగలిగితే మనం, ఇక రాజకీయ నాయకులని మనం అడగాల్సిన అవసరం కూడా ఉండదన్నది వీరు గమనించాలి. తర్వాత ముఖ్యంగా ఈ ఐఏఎస్, ఐపీఎస్ అసోసియేషన్‌లు ఉంటాయి. వీరు కూడా ప్రధానంగా రాజకీయ నాయకులకి, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్‌కి ముఖ్యంగా చెప్పగలగాలి. ఇటువంటి విషయం వల్ల మా సర్వీసులకు చెడ్డ పేరొస్తుంది. కాబట్టి మీరు ఈ విధంగా మేము చెయ్యమని వీరు సంఘటితంగా కూడా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఆ విధమైన ప్రభావాలు కనపడకపోవడం వల్ల కొంతమంది ఏ విధంగా అయితే రాజకీయ నాయకులకు అడుగులకు మడుగులొత్తుతారో వారందరూ కూడా ఈ కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది దురదృష్టకరం అన్నది మనం అందరం కూడా గమనించాలి. రైట్ సార్. రీసెంట్గా కొంతమంది కూటమి నేతలు మాట్లాడుతున్నారు జగన్ అరెస్ట్ గురించి. సో ఈ లిక్కర్ స్కామ్లో జగనే అంతిమ లబ్ధిదారు, ఆయనే బిగ్ బాస్, ఆయనకే 3,500 కోట్ల రూపాయలు చేరాయి అని చెప్పి. కానీ వైసీపీ చెప్తోంది సార్, ఇది అసలు కక్షపూరితమైన కేసు, అసలు ప్రూఫ్సే లేవు, అప్రూవర్గా మార్చేసి ఏదో హడావుడి చేస్తూ ఉన్నారు, మసిపూసి మారేడుగా చేస్తూ ఉన్నారు, ఈ కేసు తీవ్రతే లేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అండ్ రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక చిన్న విషయం చెప్పారు. మిథున్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు క్లాస్మేట్స్, ఒకే కాలేజీలో చదువుకున్నారు. అప్పుడు ఏదో చంద్రబాబు నాయుడు గారికి, మిథున్ రెడ్డి గారికి ఉన్న, క్షమించాలి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఉన్న గొడవతో ఇప్పుడు కక్ష తీర్చుకుంటూ ఉన్నాడు కొడుకు మిథున్ రెడ్డి మీద చంద్రబాబు నాయుడు అని చెప్పి మొన్న మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే చాలా లైట్ చేసే ప్రయత్నం చేశారు. అంటే ఈ కేసు తీవ్రతను మీరు ఇప్పటివరకు చెప్పారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా టెక్నికల్గా, లీగల్గా చూసుకుంటే కనుక? అండ్ పొలిటికల్గా దీని పరిణామాలు ఏ రకంగా ఉంటాయి? ఎందుకంటే అరెస్ట్ అయిన వాళ్ళు చాలామంది ఆ తర్వాత కాలంలో పొలిటికల్గా ఎదిగిన సందర్భాలు చాలాసార్లు చూసాం మనం. ఏమంటారు? సో మీరు చూస్తే నేను ఇంతకుముందే చెప్పాను. ఎందుకంటే ఇవన్నీ కూడా కాన్స్పిరసీ కేసు. అంటే అందరూ కలిసి ఎలా చేయాలి అని నిర్ణయించుకున్న కేసులు ఇవన్నీ కూడా. ఇవన్నీ కూడా ఓపెన్ గా జరగవు. ఇవన్నీ కూడా ఎక్కడో ఏసీ రూముల్లో కూర్చొని నిర్ణయించుకున్న పరిస్థితులు ఇవన్నీ కూడా. అంటే మనం ఎలా పాలసీని ఎలా మార్చాలి, ఆ తర్వాత కొన్ని డిస్టిలరీస్ కి మనం ఏ విధంగా ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి కిక్ బ్యాక్స్ ఎలా రావాలి, ఇవన్నీ కూడా నిర్ణయించుకోవాల్సిందన్నీ కూడా ఒక ఏసీ రూముల్లో నిర్ణయిస్తాయి. దానివల్ల ఏంటంటే ఇన్వెస్టిగేషన్ లో దీనికి సాక్ష్యాలు తీసుకురావాలంటే ఎవరో ఒకరు అప్రూవర్ గా మారాలి. అంటే ఆ సమావేశంలో ఉన్నవాళ్ళు కానీ ఆ ప్రక్రియలో ఉన్న వాళ్ళని అప్రూవర్ గా మారుస్తాం. లేకుంటే ఏమవుతుందంటే మిగతా కేసుల్లో మనకు సాక్ష్యాధారాలు సులభంగా దొరుకుతాయి. సపోజ్ ఒక మర్డర్ కేసు తీసుకుంటే ఎవరో చంపుతున్నప్పుడు చూసి ఉంటారు, లేకుంటే దాని గురించి ఇంతకు ముందు వాళ్ళు మాట్లాడిన మాటలు, వీటన్నిటిని కూడా మనం ఎవిడెన్స్ గా తీసుకోవచ్చు. కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ ఎకనామిక్ అఫెన్సెస్. వాళ్ళు కూల్ గా అందరూ కూర్చొని చేసిన ఒక ప్రణాళికగా ఉంటుంది ఎకనామిక్ అఫెన్స్ ఏది తీసుకున్నా కూడా. సో అందులో ముఖ్యంగా ఈ అప్రూవర్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ అయిన వ్యవస్థ అందులో. కాబట్టి మీరు అన్నట్టు ఈ కేసులో కొంతమంది అప్రూవర్ గా మార్చి ఆ విధంగా తీసుకువస్తున్నారని అంటున్నారు. జనరల్ గా రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళ భూమికను వాళ్ళు పలచబడుకోవడం అనేక విషయాలైన కామెంట్స్ చేస్తుంటారు. మేబీ ఇప్పుడు కాలేజీలో జరిగిన సంఘటనలు వాటన్నింటినీ కూడా ప్రస్తావించి ఈ కేసు యొక్క తీవ్రతను గాని ఈ కేసును డైవర్ట్ చేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఇట్ ఈస్ నథింగ్ బట్ కామన్ గా జరిగే విషయం. కానీ ఇందులో ప్రధానంగా ఎవరు ఉన్నారు, ఎవరు చెయ్యాలి అనేది నిర్ణయించాల్సిన వాళ్ళు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, సిఐడి వాళ్ళ యొక్క స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. ఆ తరువాత ఫైనల్ గా సూత్రధారి ఎవరు ఈ విధంగా నిర్ణయించారు, అవన్నీ కూడా సాక్ష్యాలను పరిశీలించి దాని నుంచి తీసుకురావాలి. కాబట్టి ఎవరు కూడా అతిథులు కాదు. కేసులో ఇన్వాల్వ్ అయితే వారి వరకు కూడా చట్టం చేతులు చాలా ఇదిగా ఉంటాయి. ది హ్యాండ్స్ ఆఫ్ ది లా ఆర్ వెరీ లాంగ్ అంటారు. అంటే చట్టం చివరి వరకు కూడా దాని పని దాన్ని చేసుకుపోవాలి అన్నది మనం గమనించాల్సిన అంశం. కానీ అన్ఫార్చునేట్ గా రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయినప్పుడు ఆరోపణలు, ప్రత్యారోపణలు జరగడం అన్నది సహజంగా మనం చూస్తుంటాం. కాబట్టి ఎవిడెన్స్ ఉంటే ఎవరైనా కూడా ఫైనల్ గా దాంట్లో ఇవ్వాల్సింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ఇంతకు ముందు జరిగిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారు ఇన్వాల్వ్ ఉన్నారని వారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత అప్పుడు కూడా ఒక లిక్కర్ స్కామ్ జరిగిందని అప్పుడు కూడా ఒక కేసు పెట్టడం జరిగింది. సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కానీ వీటిలో ఏంటంటే లాజికల్ కన్క్లూజన్ కేసు తీసుకొచ్చి త్వరగా పరిష్కారం అయ్యే విధానాలు మనం తీసుకురాగలిగితే మంచిది. తర్వాత ఏంటంటే ప్రస్తుతం ఎలక్షన్లలో ఎవరైనా
ఎలిజిబుల్ కాదు, డిస్క్వాలిఫైడ్ అనడానికి ఏంటంటే ఒక వ్యక్తికి 2 సంవత్సరాల కన్నా పైన శిక్ష పడితే అప్పుడు ఆ వ్యక్తి వచ్చే 6 సంవత్సరాలు ఎలక్షన్ లో కంటెస్ట్ చేయడానికి, అంటే 2 ఎలక్షన్లు కంటెస్ట్ చేయడానికి అనర్హులుగా ప్రకటిస్తారు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే శిక్ష పడిన తర్వాత అవడం వల్ల ఈ శిక్ష పడకుండా కేసులని ఎంత ప్రొలాంగ్ చేద్దామన్నది చాలా మంది చేస్తున్న ఒక ప్రక్రియ. Yes. అసలు కేసులే ఫైనల్ గా డిసైడ్ అవ్వకుంటే ఇక శిక్ష సందర్భం కూడా లేదు కదా. కాబట్టి ఏదో ఒక కారణం వల్ల ఈ కేసుల్ని ముందుకు తీసుకువెళ్ళాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకనే ఒక రిఫార్మ్, ఎలక్షన్ రిఫార్మ్ ఏమి రావాలని కోరుకుంటున్నామంటే చార్జెస్ ఫ్రేమ్ అయిన దగ్గర నుంచి వాళ్ళు ఎలక్షన్ లో నిలబడడానికి అనర్హులు అని గనక మనం రిఫార్మ్ తీసుకురాగలిగితే, ఇప్పుడు ఏంటంటే బిఎన్ఎస్ఎస్ మీరు చూసుకుంటే చార్జ్ షీట్ వేసిన తర్వాత 60 రోజుల లోపల చార్జెస్ ఫ్రేమ్ చేయాలి. Hmm. అప్పుడు ఏమవుతుందంటే అప్పటి నుంచి గనక మీరు ఎలక్షన్ లో నిలబడడానికి అనర్హులు అని ప్రకటిస్తే వీరే త్వరగా వీళ్ళ కేసులు పరిష్కరించుకోవడానికి వీళ్ళే ప్రయత్నిస్తారు. లేకుంటే ఇప్పుడేంటి, కేసు ఎంత డిలే అయితే మనకు అంత ఇది కదా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. రైట్ సార్. ఇక జగన్మోహన్ రెడ్డి అడుగు బయట పెడితే చాలు, రోడ్డు మీదకి వస్తే చాలు, పెద్ద రచ్చ అవుతోంది. మనం రీసెంట్గా చూసాం, బంగారుపాళ్యంలో మామిడి రైతులను కలవడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు ఏం జరిగింది, గుంటూరు పొగాకు యార్డుకు వచ్చినప్పుడు ఏం జరిగింది, సత్తెనపల్లిలో ఏం జరిగింది, పొదిలిలో ఏం జరిగింది అనేది చూసాం. ఆయన బయటకు వస్తే పెద్ద హడావుడి జరుగుతోంది, ప్రభుత్వం ఆంక్షలు పెడుతోంది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు. రీసెంట్గా నెల్లూరు పర్యటనలో కూడా ప్రజలు నన్ను కలవడానికి వస్తూ ఉంటే అడ్డుకున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేశారు. అక్కడ లాఠీచార్జ్ జరిగిన దృశ్యాలను కూడా చూస్తూ ఉన్నాం. వైసీపీ నాయకులు ప్రధానంగా ఇదే అంశాన్ని లేవనెత్తుతూ ఉన్నారు జేడీ గారు. అండ్ ఏం చెప్తూ ఉన్నారంటే, ఈ కూటమి ప్రభుత్వం మీద ఏడాది కాలంలోనే పూర్తిగా వ్యతిరేకత వచ్చేసింది కాబట్టి అయ్యో జగన్ అనవసరంగా మనం ఎన్నుకోలేదు, ఆయన సీఎం చేయలేదు, పొరపాటున కూటమికి అవకాశం ఇచ్చాం అని పశ్చాత్తాపడుతూ ఉన్నారు అని వైసీపీ నాయకులు మాట్లాడుతున్న పరిస్థితి. జగన్ అడుగు బయట పెడితే చాలు రచ్చ జరుగుతోంది, ఏమంటారు? మరి జగన్ మోహన్ రెడ్డి గారిని బయట పెట్టడానికి ఉన్న అంశాలను మీరు ఎందుకు అవకాశం ఇస్తున్నారని పాలకపక్షం ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్, వారు పొగాకు రైతుల సమస్య ఉందని పొగాకు యార్డుకు వచ్చారు. ఆ తర్వాత వచ్చేసి మొన్న ఈ మామిడి పళ్ళు ఏదైతే ఉందో వాళ్ళ ప్రాసెసింగ్, వీటన్నిటి యొక్క సమస్యల వల్ల ఏం జరుగుతోంది అన్నది వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం. ఆ తర్వాత ఆయన విజిట్ చేసిన తర్వాత అనేక వాటిలో మార్పులు తీసుకొస్తున్నారు. అంటే కేంద్రానికి లెటర్ రాయడం కానీ, లేకుంటే ఇందులో ప్రొక్యూర్మెంట్ ప్రైజ్ లో మార్పు తీసుకురావడం కానీ, ఇవన్నీ కూడా తీసుకొస్తారు. ఎందుకంటే ఈ సమస్య ఉందని తెలుసు మనకి, ఈ సమస్య ఉందని తెలుసు. మామిడి రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారు, పొగాకు రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి పాలక పక్షం యొక్క ప్రధానమైన పాత్ర ఏంటంటే ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు వెంటనే స్పందించడం. వాళ్ళు స్పందించకుండా ఉంటే ఏమవుతుందంటే ప్రతిపక్ష నాయకుడిగా ఆయన వెళ్ళి అక్కడ ఆ ప్రజా అంశాలను లేవదెత్తాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళడం వల్ల ఈ విధంగా జరిగింది అన్న జస్టిఫికేషన్ ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. అందువల్ల పాలక పక్షం ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు ప్రజల యొక్క సమస్యలు ఏంటో ఇమీడియట్ గా తెలుసుకొని దానికి ఏం చేయాలి మనం అన్నది ఆలోచించాలి. తర్వాత ఈయన ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి డెఫినెట్ గా ఈయన ప్రాచుర్యం పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు, చేయాలి కూడా. అంటే ఆయన వెళ్లి సమస్య పరిష్కారానికి, ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ముందుకు రావాలి. తర్వాత ముఖ్యంగా మనం చూడాల్సిన అంశం ఏంటంటే ఈయన సెక్యూరిటీ క్లాసిఫైడ్ పర్సన్. జగన్మోహన్ రెడ్డి గారు Z+ కేటగిరీ సెక్యూరిటీ పర్సన్. ఈయన సెక్యూరిటీ కూడా చాలా ప్రధానమైన అంశం ప్రభుత్వానికి మీరు చూస్తే. ఎందుకంటే గతంలో మనం చాలా మంది చూసాం, ఈ దాడుల్లో చాలా మందికి హాని కలిగిన పరిస్థితి కూడా చూసాం. కాబట్టి పోలీసుల ప్రథమ కర్తవ్యం ఏంటంటే ఎవరైతే ఈ వ్యక్తికి మనకు ప్రాణహాని ఉంది, దానివల్లే Z+ ఇస్తున్నామని తెలిసిన తర్వాత వారికి కనుక సెక్యూరిటీ మనం ప్రొవైడ్ చేయకుంటే ఏమవుతుందంటే మనమే మళ్ళా ఎదుర్కోవాల్సి వస్తుంది, ఆ పరిస్థితులు ఏమైనా నిర్మాణం అవుతుంది. సో ఆ విధమైన సంభ్రమంలో ఈ వ్యక్తి ఈ విధంగా రావడం అన్న దాన్ని మనం క్రిటిసైజ్ చేయలేము. కానీ ఆ చేసిన ఆ విషయం రాకుండా చూడాల్సిన బాధ్యత. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన అసెంబ్లీకి వెళ్లకుండా ఈ విధంగా ప్రజా సమస్యలను లేవలెత్తడం అన్నది కూడా చర్చకు వస్తుంది. ఎందుకంటే మీరు అసెంబ్లీ సమావేశాలకు మీరు ప్రజాప్రతినిధులుగా అసెంబ్లీలోకి వెళ్ళి అక్కడ ప్రజా సమస్యలను లేవలెత్తాల్సిన బాధ్యత కూడా ఉంది. మేము అసెంబ్లీకి వెళ్ళము అని చెప్పి ఈ విధంగా చేయడం అక్కడ కూడా ప్రజలు గమనిస్తున్నారు, దీన్ని కూడా అది కూడా గమనించాలి. మీకు ప్రజా సమస్యలను, ప్రజా యొక్క వారి పాలసీస్ ని మనం ఏదైనా చర్చించాలంటే అసెంబ్లీ అన్నది, కౌన్సిల్ అన్నది ప్రధానమైన వేదిక. సో ఆ వేదికలో మనం లేవనెత్తాలన్నది కూడా చూడాల్సిన అంశం.
జడి గారు, ప్రభుత్వం చెప్తోంది మేము జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ ఇస్తూ ఉన్నాము అని చెప్పి. హోంమంత్రి అనంత్ కూడా అదే చెప్పారు. జగన్మోహన్ రెడ్డి వచ్చారు కాబట్టి ఆయనకి ఏమైనా జరిగితే మళ్ళీ మేమే చేసాం, మేమే చేయించాం అంటారు కాబట్టి పోలీసులు భద్రత కల్పిస్తూ ఉన్నాము అని చెప్పి. అదే విషయాన్ని వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారంటే, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, నేను రోడ్డు మీదకి వస్తూ ఉంటే, ప్రజలను కలవడానికి వస్తూ ఉంటే వేలాది మంది పోలీసులు పెడుతూ ఉన్నారు అని చెప్పి. ఇది సెక్యూరిటీగా చూడాలా, ఆంక్షలుగా చూడాలా? ప్రభుత్వం చెప్తోంది సెక్యూరిటీ ఇస్తూ ఉన్నామని, లేదు ఆంక్షలు అని చెప్పేసి వైసీపీ చెప్తోన్న పరిస్థితి. మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వెళ్ళేటప్పుడు పరదాలు ఇవన్నీ కూడా కట్టేవాళ్ళు. Yes, sir. మరి అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలతో కలవాలి, ప్రజలతో మమేకం అవ్వాలి. ఇది కూడా చాలా ముఖ్యం. మరి ఆ సమయంలో మీరు ఎవరు కలవకూడదని, నాకు సెక్యూరిటీ రిస్క్ ఉందని చెప్పేసి మీరు ఆ విధంగా వెళ్ళినప్పుడు, ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రిస్క్ ని ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంటుంది. కాబట్టి మనం ఆ విధమైన ధోరణి ఇప్పుడు అవలంబించడానికి అది జస్టిఫికేషన్ అవ్వదు ఎప్పుడు కూడా. సో ఇప్పుడు ప్రధానంగా చూడాల్సిన అంశం, ఆయనకు సెక్యూరిటీ ఉంది, సెక్యూరిటీ క్లాసిఫికేషన్ ఉంది. కాబట్టి ఆ సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత, ఆయనకు ఎటువంటి హాని జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ప్రజల యొక్క సమస్యలను ఆయన ప్రొజెక్ట్ చేస్తూ ప్రజలలో సానుభూతి పొందాల్సిన ఇది కూడా ఆయన మీద కూడా బాధ్యత ఉంది. కాబట్టి ఈ రెండు డైకాటమీస్ లో మనం ముందుకు వెళుతున్నాం. కాబట్టి ప్రభుత్వం ప్రజలకు ఎటువంటి సమస్యలు రాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఇక ఆ విషయాలను కనుక పరిష్కరిస్తే మరి ఏ విషయాల మీద ఆయన బయటకు వస్తారన్నది కూడా ప్రభుత్వం ఆలోచించాల్సి. ఆయన వచ్చిన తర్వాత ఇంతమంది వచ్చారు, ఇంతమంది రాకూడదు. ఎందుకంటే ఒక ప్రజానాయకుడు ఉన్నప్పుడు ప్రజలను రిస్ట్రిక్ట్ చేయడం చాలా కష్టం అవుతుంది. మీ మీటింగులకు 500 మందే రావాలి, లేకుంటే 100 మందే రావాలి, 11 మందే రావాలి. ఈ విధంగా మనం మాట్లాడుతూ పోతే దాన్ని రిస్ట్రిక్ట్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ఒక పోలీస్ గా నేను చూశాను. ఎందుకంటే ప్రజలు ఎప్పుడైతే ఆ వ్యక్తిని చూడాలనుకుంటారో, వినాలనుకుంటారో, ఆ సమయంలో ఎన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టినా చాలా కష్టం అవుతుంది. అందరినీ కూడా అరెస్ట్ చేయలేం మనం. అదొక పెద్ద సమస్యగా మారుతుంది. అందువల్ల ఏ విధంగా ఇవ్వాలి, ఆయనకు ఏ విధమైన పర్మిషన్లు ఇవ్వాలి, రోడ్ షోకి పర్మిషన్ ఇవ్వకూడదు, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఎందుకంటే రోడ్ షో చేసినప్పుడు ఆ వ్యక్తి డైరెక్ట్ గా ఎక్స్పోజ్ అవుతారు. ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ పరిస్థితుల్లో ఎవరైనా దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో అందువల్ల పోలీసులు వెళ్ళి ముందుగానే వారికి బ్రీఫ్ చేసి ఈ విధంగా మేము చేస్తున్నామని చెప్పాలి. లేకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు రోడ్డు మీద వచ్చిన తర్వాత మనం చూస్తున్నాం ఏ విధంగా అక్కడ పరిస్థితులు మొదలవుతున్నాయి అన్నది. ఇది మంచి విషయం కాదు. కాబట్టి పోలీసులు కూడా ఆయన రిస్ట్రిక్ట్ చేయాలి అన్న ధోరణిలో కాకుండా, ఆయన సెక్యూరిటీ వల్ల రిస్క్ అవుతుందన్నది కన్విన్స్ చేసి ఆయన్ను ఈ విధంగా తీసుకురావాల్సిన అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం మనం చూస్తున్నాం రెండు పార్టీలు కూడా ఏం చేయాలి, ప్రతి ఒక్కరూ ఈ పరిస్థితులను వాళ్ళ రాజకీయ అడ్వాంటేజ్ గా మలుచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇందులో ప్రొఫెషనల్ అప్రోచ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటాను. ఈ ప్రయత్నంలో వైసీపీ కాస్త ఎడ్జ్ తీసుకుందని అనుకోవాలా? ఎందుకంటే వైసీపీ సీన్ అయిపోయిందని టీడీపీ అంటోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధపాతాళానికి తొక్కేశాను, జగన్ అధపాతాళానికి తొక్కేశాను అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు. ప్రజలు 11 సీట్లు మాత్రమే ఇచ్చారు, ఓకే. కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ సీన్ ఇవన్నీ చూస్తూ ఉంటే, అంటే ఆంక్షలు అవ్వచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పటికీ కూడా, నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు కామెంట్ చేశారు, 5 ఏళ్ల పాటు విధ్వంసం చేశారు, దాన్ని పూడుస్తూ ఉన్నాము అని చెప్పేసి. అంటే ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి స్మరణ తప్పట్లేదు కూటమి నేతలకి. అండ్ ఆయన రోడ్డు మీదకి వస్తూ ఉంటే ఆంక్షలు పెడుతూ ఉన్నారనేది ప్రధాన ఆరోపణ. అండ్ పొగాకు యార్డుకు కానీ, లేకపోతే మామిడి రైతులను కలిసేటప్పుడు కానీ, అంటే ముందే మీరు చెప్తున్నట్టుగా ఒక యాక్షన్ తీసుకుని ఉంటే, కేంద్రానికి ఒక లెటర్ రాసి ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి అంత అవకాశం దక్కేది కాదు కూటమి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడానికి. అంటే తెలుసో తెలియకో, వ్యూహాత్మక తప్పుదమో ఏదో ఒకటి కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి కూటమి నేతలే హైప్ ఇస్తూ ఉన్నారా అంటే ఏం చెప్తారు? అంటే ఏమవుతుందంటే ఇవి పబ్లిక్ కి కన్జంప్షన్ కి చాలా బాగుంటాయి ఇటువంటి చర్చలన్నీ కూడా. పబ్లిక్ ని వాటిలో బిజీగా పెట్టవచ్చు. సో దట్ పబ్లిక్ డెవలప్మెంట్ వీటి గురించి పెద్దగా ఆలోచించే టైం కూడా వాళ్ళకు ఉండదు. అందువల్ల ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో వాటన్నిటి మీద అటు వాళ్ళు కానీ ఇటు వీళ్ళు కానీ ఇద్దరు కూడా కామెంట్స్ చేసుకుంటూ పోతుంటే ప్రజలు ఈ విధంగా. కానీ మనం బేసిక్ గా చూడాల్సింది ఏంటంటే రాష్ట్రం యొక్క అభివృద్ధి. దీని గురించి ఎక్కడ చర్చలు జరగట్లేదు మనకి. రాష్ట్రంలో ఏం జరుగుతుంది, చర్చలు ఈ విధంగా తీసుకురావాలి. అందుకనే మీ మీడియా ఛానల్స్ ద్వారా నేను ఎప్పుడు చెప్తున్నాను, ప్రతి నెలకో ఒక క్వార్టర్కో అందరినీ పిలిచి, ఒక క్వార్టర్ అంటే ఒక 3 నెలలకు ఒకసారి అందరినీ పిలిచి ఒకే వేదిక మీద ఒక చర్చించాల్సిన అవసరం ఉంది. దానికే మనం అసెంబ్లీ సెషన్స్ ఉంటాయి. అందువల్లే నేను అంటున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు వారితో ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి వెళ్ళాలి.
వెళ్ళి అందులో డిస్కషన్స్ చేయాలి. పాయింట్ ఆఫ్ ఆర్డర్స్ లేవదీయొచ్చు. 0 ఓవర్‌లో మాట్లాడవచ్చు. తర్వాత లెజిస్లేటివ్ అసెంబ్లీ క్వెషన్స్ అడగొచ్చు మనం. వీటన్నిటి నుంచి ప్రభుత్వం యొక్క విధానాలను గురించి బయటికి తీసుకురావాల్సిన అవకాశం చాలా ఉంది. ఎందుకంటే ఫైనల్‌గా ఎవరిని ఎన్నుకోవాలి, ఎవరు వాళ్ళ నాయకులుగా కావాలన్నది ప్రజలు నిర్ణయిస్తారు. ఎస్. సో ప్రజలు నిర్ణయించిన సందర్భంగా మనం ప్రజలకు కావాల్సిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని లేవనెత్తాలి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నది సూపర్ 6 హామీల గురించి వారు మాట్లాడుతున్నారు. ఇంతవరకు అమలు చేయట్లేదు. ప్రజలలో ఈ విధంగా ఈ కూటమి ప్రభుత్వానికి ఒక రకంగా మీరన్నట్టు అప్పుడే ఒక ఇది మొదలైంది అన్నది కూడా మాట్లాడుతూ వారు చెబుతున్నారు. మరి ప్రభుత్వం మేము సూపర్ 6 హామీలను ఎందుకు అమలు చేయలేకపోతున్నామంటే గత 5 సంవత్సరాల్లో జరిగిన ఆర్థికంగా జరిగిన ఈ విధమైన దీనివల్ల మేము కూడా ఇప్పుడు కూడా ఈ అప్పులు తీసుకురావడానికి వెళ్లాల్సి వస్తుంది అన్నది కూడా వాళ్ళు చెబుతున్నారు. మళ్ళా చూస్తే ఈ మంగళవారం మళ్ళా ఒక 5,000 కోట్ల రూపాయలకి మళ్ళా రిజర్వ్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకున్నట్టు మనం చూస్తున్నాం. ప్రతి మంగళవారం ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి ప్రతిపక్ష నాయకులు ఇప్పుడే 1,86,000 కోట్లు 81,000 కోట్లు మీరు అప్పు చేశారు 13 నెలల్లో అన్నది వారి వాదన. సో వీటన్నిటినీ కూడా చర్చించాల్సిన అవసరం చాలా ఉంది అన్నది మనము గమనించాలి. కానీ ఇది చాలా కంఫర్టబుల్ గా ఉంది రాజకీయ నాయకులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ దాని మీద చేస్తున్నప్పుడు ఆల్రెడీ కూటమి ప్రభుత్వానికి 13-14 నెలలు అయిపోయింది. కాబట్టి టోటల్ ఓరియంటేషన్ అంతా కూడా మనం డెవలప్మెంట్ దీని గురించి చేస్తూ పోవాలన్నది కూడా వాళ్ళు ప్రధానంగా గమనించాల్సిన అంశం. ఇంకా గత 5 సంవత్సరాలే దీనికి కారణమని ఇస్తున్న రీజనింగ్ ఏదైతే ఉందో అది ప్రజలకు పెద్దగా అది నచ్చట్లేదు. కాబట్టి ఆ విధంగా ప్రజల్లో చర్చ కూడా మొదలైంది అని చెప్పేసి మీరే అన్నారు. చాలా మంది ఈ విధంగా వ్యతిరేకత మొదలైంది. ముఖ్యంగా ఈ రోజు అయితే రైతు సుఖీభవ అన్న కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి మొదలు పెడతారని అన్నారు. ఆ తర్వాత పెన్షన్లు అన్నవి ప్రతి ఒక్కరూ వెళ్లి ఇస్తున్నారు. మిగతా హామీలు ఏంటి అన్నది ఈ ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఎందుకంటే డెఫినెట్ గా ప్రశ్నిస్తాయి. మనం చెయ్యకుంటే దాని గురించి ప్రశ్నించాల్సిన బాధ్యత కూడా ప్రతిపక్షాల మీద ఉంది. వారు చేస్తున్నారు. దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఎందుకు చేయలేకపోతున్నాం అన్నది కూడా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మీద ఉంటుంది. సో ఒక పాజిటివ్ అండ్ కన్క్లూజివ్ ఇది తీసుకురావాల్సిన అవసరం. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నుంచి కూడా మళ్ళా ఇదే ధోరణి ఉంటే చాలా కష్టం. అందుకనే ఇప్పుడు చూడండి ఏఐడిఎంకే డిఎంకే వాళ్ళు ఎంత కొట్టుకున్నా కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం మళ్ళా మమేకం అయిపోతారు వాళ్ళు. కానీ ఇప్పుడు పార్లమెంటు చర్చలు చూస్తుంటే గత 5 సంవత్సరాలు కానీ ఇప్పుడున్న దాంట్లో కానీ మనం రాష్ట్రంలో ఉన్న ఒక పార్టీ మీద ఇంకో పార్టీ మీద మన ఎంపీలు అక్కడ మాట్లాడుతున్నారు తప్ప అభివృద్ధి చెందిన అభివృద్ధి గురించిన విషయాలకు చర్చలు చాలా తక్కువగా కనిపిస్తాయి నాకు ఎప్పుడు కూడా. దానివల్ల అన్ఫార్చునేట్లీ ఇక్కడ రాష్ట్రంలో కొట్లాట ఉంటుందేమో కానీ కేంద్రం విషయానికి వెళ్ళేసరికి భారతీయ జనతా పార్టీకి ప్రతి పార్టీ కూడా ఇక్కడ సపోర్ట్ చేస్తున్న పరిస్థితే, ఇంక్లూడింగ్ వైసీపీ కూడా. అది అంటే కేంద్రం నుంచి. కానీ మన ఎమ్మెల్యేలు సఖ్యతగా ఎంపీలు సఖ్యతగా ఉన్నారన్నది మనం అక్కడ ప్రొజెక్ట్ చేయాలి. ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి సందర్భంగా అందరం కలిసి వెళితే ఎంత చక్కగా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిపక్ష ఎంపీలు తర్వాత పాలకపక్షం ఎంపీలు అందరూ కలిసి మా రాష్ట్రానికి ఇది కావాలి అని వెళితే అక్కడ ఏమవుతుందంటే ఆ రాష్ట్రం పట్ల అభిప్రాయం కూడా మారుతుంది. అదే నేను చెప్తున్నాను. మహారాష్ట్ర గాని తమిళనాడులో గాని వారు ఎంత కొట్టుకున్నా కూడా ఫైనల్ గా రాష్ట్రం ఇష్యూ వచ్చేసరికి అందరూ కలిసి వెళతారు కేంద్రం. సో ఆ విధమైన మన హెల్దీ పాలిటిక్స్ అన్నది రావాల్సిన అవసరం కూడా చాలా ఉంది. కాబట్టి ఇప్పటికైనా వీటిని పక్కన పెట్టి రాష్ట్రాభివృద్ధికి అందరూ కలిసి పనిచేస్తామన్న ఒక నినాదంతో వెళితే బాగుంటుంది అన్నది. లేకుంటే ఏమవుతుందంటే ఈ విధంగానే చర్చలు జరుగుతూ ఉంటాయి. ప్రజలు ఈ విధంగా మాట్లాడుకుంటూనే ఉంటారు. మొత్తం ఎలక్షన్ మోడ్ లో ఉండకూడదు. ఎప్పుడు కూడా డెవలప్మెంట్ మోడ్ లో ఉండాలి అన్నది ప్రధానంగా వీళ్ళు గమనించాల్సిన విషయం. రైట్ అండి. ఇక రాజకీయాల్లో విమర్శలు చాలా హుందాగా ఉండాలి. కానీ అన్ఫార్చునేట్లీ మన రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి నాయకులు కాస్త శృతిమించే మాట్లాడతారు. అది మహిళా నేతల విషయంలో కూడా. రీసెంట్గా మాజీ మంత్రి రోజాపై గాలి భానుప్రకాష్ చేసిన వ్యాఖ్యలు చాలా దురదృష్టకరం. అలాంటి వ్యాఖ్యలు ఏ పార్టీ నాయకులు ఏ పార్టీ మీద చేయకూడదు. పార్టీలకు అతీతంగా చాలామంది ఖండించాల్సిన అవసరం ఉంది ఇలాంటి వ్యాఖ్యలు. అండ్ ప్రశాంత్ రెడ్డి మీద నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రెండు చాలా దురదృష్టకరమైన వ్యాఖ్యలు. ఇద్దరిని ఖండించాల్సిన అవసరం ఉంది. కానీ టీడీపీ నాయకులు గాలి భానుప్రకాష్కి సపోర్ట్ చేస్తూ ఉంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళి మరీ పరామర్శించి వచ్చారు. ఆయన మీద దాడి జరిగింది అని చెప్పి. దాడి ఎందుకు జరిగిందంటే ప్రశాంత్ రెడ్డికి సంబంధించి చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశారు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి.
ఈ సంస్కృతి అయితే ఖచ్చితంగా కాదు. కానీ దీన్ని రాజకీయంగా కూడా మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి పరామర్శించారు కూడా నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని. సో ఏంటి ఈ సంస్కృతి మీద మీ కామెంట్ ఏంటి లక్ష్మీనారాయణ గారు? ఇది చాలా దురదృష్టకరం అండి. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా రాజకీయ ప్రతినిధులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ వీరంతా కూడా ప్రజాప్రతినిధులు. ఎస్. అంటే ప్రజలను వీళ్ళు రిప్రజెంట్ చేస్తుంటారు. అంటే వీళ్ళు ప్రజల మీద ప్రభావం చూపించే వ్యక్తులు. కాబట్టి ప్రజల మీద ప్రభావం చూపించే వ్యక్తులే ఈ విధంగా స్థాయి దిగజారిపోయి ఈ విధంగా మాట్లాడడం అన్నది చాలా దురదృష్టకరం. ఇందులో అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, తర్వాత విపక్షంలోకి వచ్చిన తర్వాత ఒక రకంగా మాట్లాడడం అన్నది మనం చూసాం. ఇప్పుడే మనం చాలా మంది యూట్యూబ్ లో కూడా పెడుతుంటారు, అప్పుడు ఇలా మాట్లాడారు, ఇప్పుడు ఇలా మాట్లాడారు అని. అప్పుడు ఒక న్యాయం ఒకటి, ఇప్పుడు న్యాయం ఒకటి, ఈ విధంగా వస్తుంటాయి. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే రూల్ ఆఫ్ లా అన్నది లేకపోవడం అన్నది చాలా ప్రధానమైన అంశం. ఎందుకంటే మీరు చట్టం తీసుకుంటే అందులో ఈ పార్టీ ఆ పార్టీ అని ఉండదు. ఎప్పుడు ఎవరైనా దీన్ని ఉల్లంఘిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టాలి అన్నది ప్రధానమైన భావన దాంట్లో. కానీ ఏమవుతుందంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మాట్లాడితే వెంటనే కేసులు పెట్టడం, లేకుంటే ఆ ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు అధికార పక్షంలో ఉన్నవాళ్ళు మా మీద ఇలా మాట్లాడారంటే దాని మీద కేసులు పెట్టకపోవడం, ఇవన్నీ కూడా సబబు కాదు. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘిస్తారో వారి మీద మనం యాక్షన్ తీసుకోవాలన్న ధోరణిలో వెళ్ళడమే రూల్ ఆఫ్ లా. దట్ ఈస్ బేసిక్ ఫౌండేషన్ ఆఫ్ మన రాజ్యాంగం బేసిక్ స్ట్రక్చర్ తీసుకోవాలన్నా కూడా అందులో రూల్ ఆఫ్ లా అన్నది ప్రధానమైన అంశం. అందువల్ల ఏంటంటే దీంట్లో ప్రధానంగా పోలీసు విభాగం యొక్క భూమిక చాలా ప్రాతినిధ్యం వహిస్తుంది ఇందులో. అందువల్ల ఏ పార్టీ వాళ్ళు అని కాకుండా చట్టాన్ని ఉల్లంఘించారా లేదా అన్న దాన్ని అంశాన్ని పరిశీలించి గనక వారు పనిచేయడం మొదలు పెడితే ఇటువంటి కంప్లైంట్స్ రావు. ఎవరు ఏం చేసినా వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీ కేసెస్ పెట్టాల్సిన అవసరం చాలా ఉంది అన్నది మనం గమనించుకోవాల్సిన ప్రధానమైన అంశం. దానికోసమే ప్రకాష్ సింగ్ గారి జడ్జిమెంట్ ఒకసారి చూస్తే మీరు, సుప్రీంకోర్టు 2006లో ఇచ్చింది, పోలీసు విభాగం యొక్క పనితీరును పరిశీలించడానికి రాష్ట్రాలలో స్టేట్ సెక్యూరిటీ కమిషన్ అన్నది ఏర్పాటు చేయాలన్నది అందులో ఒక ప్రధానమైన రికమెండేషన్. అందులో స్టేట్ సెక్యూరిటీ కమిషన్ అంటే అందులో ముఖ్యమంత్రి ఉంటారు, హోమ్ మినిస్టర్ ఉంటారు, డీజీపీ ఉంటారు, తర్వాత కొంతమంది జడ్జీలు ఉంటారు, సమాజంలో ప్రతిష్టాత్మకమైన వ్యక్తులు కూడా అందులో ఉంటారు. కానీ ఎక్కడా కూడా ఈ స్టేట్ సెక్యూరిటీ కమిషన్ అన్నది ఏర్పాటు చేయట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే ఎవరికి కావలసిన విధంగా వాళ్ళు లాని ఇంటర్ప్రిట్ చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. అందువల్ల ఈ రూల్ ఆఫ్ లా అన్నది ఏర్పాటు చేయాలి. తర్వాత సంబంధిత నాయకులు కూడా వారి యొక్క పార్టీ వర్కర్స్ కి ఈ విధంగా మాట్లాడవద్దని వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా చాలా అవసరం. కానీ దురదృష్టవశాత్తు ఏమవుతుందంటే వారు కూడా దీన్ని ఒక గొప్పగా భావించడం తరచుగా చూస్తుంటాం మనం. మా లీడర్ ఈ విధంగా మాట్లాడాడు అని ఆ నాయకులు కూడా మాట్లాడడం అన్నది చాలా దురదృష్టకరమైన అంశం. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు ప్రతిష్టాత్మకంగా వారు ప్రజలను ప్రభావితం చేయగలరు అన్న అది గమనించాలి వాళ్ళు. మనం నోటిలో వెలువడే ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం వాళ్ళ మీద. ఎందుకంటే ఆ మాటల ప్రభావం ప్రజల మీద ఉంది. ఇప్పుడు చూడండి, ఆంధ్రప్రదేశ్లో వెళ్తే ఎక్కడైనా ఎవరినైనా ఏదైనా చెప్పాలని మనం ప్రయత్నించినా కూడా ఆ ఎదుటి వ్యక్తి ఏం మాట్లాడుతుందో అన్న భయంతో ఎవరు కూడా ఎవరికి సూచించట్లేదు ఈ మధ్యలో. మనకెందుకులే అన్న ధోరణిలో వెళ్ళిపోతున్నారు. కాబట్టి సమాజంలో ఉన్న లబ్ధ ప్రతిష్ఠులు వీళ్ళు కూడా మనకెందుకులే, ఎవరిని మనం మాట్లాడాలి అన్న ధోరణిలో వెళ్ళిపోతుండడం వల్ల చాలా ప్రమాదం ఏర్పడుతుంది ఫైనల్ గా. ఎందుకంటే ఆ యువతరం నోటి మీద ఎటువంటి మాటలు వస్తాయో అన్నది కూడా మనం అంచనా వేయలేకపోతున్నాం. ఎందుకంటే దానికి అన్నిటికీ ప్రధానమైన కారణం ఈ సమాజంలో ఒక వ్యక్తులు, అంటే ముఖ్యంగా రాజకీయంలో ఉన్న వ్యక్తులు ఏ విధమైన మాటలు మాట్లాడుతున్నారన్న దాని మీద ఆధారపడుతుంది. కాబట్టి ఇది ఒక సామాజిక బాధ్యతగా భావించి మన ప్రభావం సమాజం మీద ఉంటుంది. కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాట కూడా సక్రమంగా మాట్లాడాలన్న ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ అన్నది కావాలి వీళ్ళందరికీ. అందుకనే మనం వీటన్నిటిని అన్పార్లమెంటేరియన్ లాంగ్వేజ్ అంటాం. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటే పార్లమెంటులో మాట్లాడాల్సిన, అంటే ఆ పదాన్నే ఆ విధంగా చేశారు. మరి వీళ్ళందరూ కూడా పార్లమెంట్ లో కూర్చున్న వాళ్ళు, అసెంబ్లీలో కూర్చున్న వాళ్ళు, మరి వీళ్ళే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడితే మరి ఏమవుతుందండి? ఇది మనం ఆలోచించాల్సిన విషయం. సో పార్టీ లీడర్స్ కూడా దీన్ని ఖండించాలి. వాళ్లే ఇటువంటి మాటలు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టాలి అని వాళ్లే గనక ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటే ఏమవుతుందంటే అప్పుడు వీటిని ఆపొచ్చు. అది లేనంత వరకు ఇవి జరుగుతూనే ఉంటాయి. తర్వాత ఏ పక్షానికి చెందిన వాళ్ళు అన్నదాని మీద కేసులు పెడుతుంటే ఏమవుతుందంటే అది ప్రజల్లో కూడా ఒక అవిశ్వాసానికి దారితీస్తుంది. పోలీసు విభాగం వర్కింగ్ మీద కూడా ఒక
అనుమానాలు కలుగుతాయి అన్నమాట. ఇది మనం అవాయిడ్ చేయగలగాలి అన్నది గమనించాల్సిన అంశం. రైట్ సార్. ఇక భౌతిక దాడి అంటే ఏ వ్యక్తి మీద ఎవరు కూడా భౌతిక దాడి చేసే హక్కు లేదు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పోలీసులకు మీ పోలీసులకు వెసులుబాటు ఉంటుంది. ఆ? కానీ పోలీసు మీదే దాడి చేసిన ఘటన ఒక రాజకీయ నాయకుడు మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం. ఆయన మదన భూపాల్ రెడ్డి, బీసీ మదన భూపాల్ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి మంత్రి గారికి వరుసకు బ్రదర్ అవుతారట. అండ్ ఈ ఘటనను మంత్రి గారు కూడా ఖండించారు. అది తప్పు, ఖచ్చితంగా ఆయన మీద చట్టపరమైన చర్యలు ఉంటాయి అని చెప్పేసి. సార్ అది మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం. కొడుతూ ఉన్నారు సార్ ఏఆర్ కానిస్టేబుల్ని ఒక రాజకీయ నేత, అది ఏ పార్టీ అయినా కానివ్వండి. ఇప్పుడు ఇప్పుడే జరిగిందా అంటే ఇప్పుడనే కాదు, గతంలో వైసీపీ అధికారంలో ఉండగా కూడా సీదిరి అప్పలరాజు అనే మంత్రి స్థానంలో ఉన్న ఒక నాయకుడు ఒక సిఐ మీద మీ వైజాగ్లోనే చేయి చేసుకున్నారు కాలర్ పట్టుకుని. ఇంకా ఇలాంటి ఘటనలు చాలా అంటే చాలా, కొన్ని వందలు ఉన్నాయి. వెలుగులోకి వచ్చినవి కొన్ని మాత్రమే ఉంటాయి. సో పోలీసు మీద ఒక రాజకీయ నాయకుడు భౌతికంగా దాడి చేస్తూ ఉన్నాడు, చంప పగలగొట్టాడు. సో ఏంటి, ఒక మాజీ పోలీస్ అధికారిగా మీ కామెంట్ ఏంటి దీని మీద? ఇలాంటి నాయకుల మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి? ఆ చర్య జరిగిన 5 నిమిషాల్లో యాక్షన్ జరిగిపోవాలి. ఎస్, దట్ ఈస్ వాట్ ఈస్ ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే చట్టాన్ని పరిరక్షించాల్సిన వాళ్ళ మీదే ఎవరైనా చేతులు చేసుకుంటే రేపు పోలీసు విభాగం పలచన అయిపోతుంది కదా. ఎవరి మాట వినరు కదా. సో ఇవి ఖండించడాలు ఇవన్నీ పక్కన పెట్టాలి, వెంటనే యాక్షన్ తీసుకోవాలి. ఆ మంత్రి వాళ్ళ సోదరుడు ఎవరైతే ఉన్నాడో ఈ విధంగా చేసి అతన్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో అప్పజెప్పాల్సిన బాధ్యత ఆ మంత్రికి ఉంది. అప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యక్తి యొక్క ఇది ఫెయిర్నెస్ ఏంటో అది ప్రకటమవుతుంది. జస్ట్ ఖండించిన అంత మాత్రాన అవ్వదు కదా. ఇదే ఈ సంఘటనలు జరుగుతూనే ఉంటాయి, కానీ దాని మీద ఎఫెక్టివ్ గా ఎలా యాక్షన్ తీసుకుంటున్నాం అన్నది కూడా చాలా విశేషమైన అంశం. పూణేలో నేను పనిచేస్తున్నప్పుడు అక్కడ ఒక ఎమ్మెల్యే ఈ విధంగా పోలీస్ స్టేషన్ కు వచ్చి అక్కడ ఉన్న వారి మీద పరుషంగా మాట్లాడాడు. ఈ విషయం తెలిసిన వెంటనే 5 నిమిషాల్లో ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియాలి, మనకు ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది, మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి. అది కూడా ముఖ్యంగా యూనిఫామ్ వేసుకున్న వ్యక్తి. తర్వాత ఏదైనా సపోజ్ ప్లెయిన్ క్లోత్స్ లో ఉన్నప్పుడు నాకు తెలియదు అన్న ఒక దీన్ని వాళ్ళు చేసుకోవచ్చు, ఒక అలిబి వాళ్ళు సృష్టించవచ్చు దాంట్లో, నాకు తెలియదు అతను పోలీస్ అని చెప్పేసి. కానీ ఈ కుర్రవాడు ఎవరైతే ఉన్నాడో ఏఆర్ కానిస్టేబుల్స్ బాకాయిదా యూనిఫామ్ లో ఉన్నాడు. యూనిఫామ్ లో ఉన్న వ్యక్తిని ఈ విధంగా అందరి ముందు కొట్టడం ఒక పెద్ద హీరోయిజం లాగా అనుకుంటే దాన్ని వెంటనే ఖండించాలి. వెంటనే ఆ వ్యక్తి మీద చర్యలుండి ఒక స్పెషల్ కేసుగా దీన్ని భావించి 15 రోజుల లోపల ఆ వ్యక్తికి శిక్ష పడేటట్టు చూస్తే అప్పుడు ఇటువంటి స్వభావం ఏదైతే ఉంటుందో, ఇటువంటి ప్రవృత్తి ఏదైతే ఉంటుందో దానికి ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పడుతుంది. లేకుంటే ఖండించడాలు, యాక్షన్ తీసుకోకపోవడాలు మాత్రమే మనం జరిగితే ఏమవుతుందంటే ఈ ప్రవృత్తి అనేది, ఎందుకంటే మనిషి బేసిక్ గా ఒక అనిమల్ ఇన్స్టింక్ట్స్ ఉంటాయి మనిషిలో, దాన్ని నియంత్రణ చేసేదే చట్టం. మరి ఆ చట్టాన్ని అమలు చేసే వాళ్ళ మీదే ఈ విధమైన ప్రవృత్తిని కనుక ప్రదర్శించగలిగే దాని మీద వెంటనే యాక్షన్ తీసుకోకపోతే మరి ఏమవుతుందండి? ప్రతి ఒక్కరు కూడా చట్టాన్ని చేతిలో తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆయనకేమైంది, మరి నేను చేస్తే నా మీద కేసా, మరి ఆయన మంత్రి గారి తమ్ముడు కాబట్టి ఆయన మీద కేసు లేదన్న ఆర్గ్యుమెంట్ కూడా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఆల్వేస్ సాల్యూటరీ యాక్షన్, ఒక ఆ యాక్షన్ అన్నది వెంటనే జరగాలి. కాబట్టి ఇందులో ఇమీడియట్ గా యాక్షన్ జరగాలని కోరుకుంటున్నాం. ఇటువంటి చర్యలు ఏవైతే ఉంటే వాటిని అతని మీద ఏదైనా అన్నాడా దాని గురించి కూడా తీసుకోండి, అందులో ఏమి ఇబ్బంది లేదు. కానీ ఈ చర్యలు తేట తెల్లంగా అందరి ముందు జరుగుతున్న అంశాలు, ఫాల్స్ ప్రిస్టేజీలు చాలా ఉంటాయి. అంటే యాక్చువల్ గా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మినిస్టర్లకు ఫాల్స్ ప్రిస్టేజీలు ఉండదు, కానీ వాళ్ళ బంధువులకి చాలా ఫాల్స్ ప్రిస్టేజీలు ఎక్కువైపోయాయి ఈ మధ్య. నేను పలానా వాళ్ళ బంధువుని, నేను పలానా వాళ్ళ తమ్ముణ్ణి, ఈ విధంగా భావిస్తూ ఇక అధికారమే మా చేతిలో ఉందన్నట్టుగా ఈ విధంగా ప్రవర్తించడం చాలా దురదృష్టకరం. మీరు చూపిస్తున్న విజువల్లో ఒక సబ్ ఇన్స్పెక్టర్ కూడా కనిపిస్తున్నారు నాకు. ఈ కుర్రవాడు ఎవరైతే చేయి చేసుకోబడ్డాడో అతను వెంటనే ఆ వ్యక్తిని అరెస్ట్ చేసే ఆ విధంగా ఇండిపెండెంట్ గా యాక్షన్ తీసుకునే అవకాశం ఉండాలి. ఆ విధమైన మొరేల్ను కూడా మనం మన స్టాఫ్ కి ఇవ్వాలన్నది కూడా చాలా ఇంపార్టెంట్. సో దీని మీద వెంటనే యాక్షన్ ఉంటుందన్నది నేను కోరుకుంటాను. రైట్ సార్. ఇక నెక్స్ట్ సార్, మన భారతీయ సంస్కృతిలో మహిళలకు ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది కదా సార్. మహిళల్ని మనం దేవతలుగా కూడా పూజిస్తాం.
కానీ ఒక దురదృష్టమైన సంఘటన సార్, ధర్మస్థల ఘటన. విస్తుపోయే విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. మహిళల అస్థి పంజరాలు బయటపడుతూ ఉన్నాయి. ఒక పారిశుద్ధ్య కార్మికుడు ఇచ్చిన వాంగ్మూలంతో 1998 నుంచి 2014 వరకు ఒక 16 ఇయర్స్ పాటు అమ్మాయిలు, మహిళల ఆ, మృతదేహాల్ని ఆయన పూడ్చిపెట్టినట్టు విజిల్ బ్లోయర్ అనే ఒక పారిశుద్ధ్య కార్మికుడు వాంగ్మూలం ఇచ్చాడు. దేశమంతా షాక్ అయ్యే ఒక పెద్ద ఘటన సార్ ఇది. సో ఏంటి సార్, ఈ ఘటన మీద చాలా ఆ, వస్తూ ఉన్నాయి, వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే హెగ్డే, ధర్మాధికారి హెగ్డే, ఆయన భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకుడు, ప్రజెంట్ రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నారు. అండ్ సీఎం సిద్ధరామయ్య ఇప్పటికే ఒక సిట్ని కూడా వేశారు. ఈ సిట్ దర్యాప్తు మీద కూడా కొన్ని అపోహలు వస్తూ ఉన్నాయి, రకరకాల వార్తలు ప్రచారాల్లో ఉన్నాయి. ఈ కేసు గురించి ఒక మాజీ ఐపీఎస్ అధికారిగా మీ కామెంట్ ఏంటి సార్? ధర్మస్థలం అంటే ఇది చాలా దురదృష్టమైన సంఘటన. ఏదైతే ఆ పారిశుద్ధ్య కార్మికుడు తన ఎఫ్ఐఆర్ లో చెప్పాడో అవన్నీ కూడా నిజాలైతే మటుకు ఇట్స్ ఏ చాలా, ఐ మీన్, ఒళ్ళు గగురు పొచ్చే సంఘటన అది. ఆ విధంగా నిష్పాపులైన ఆడపిల్లల్ని ఈ విధంగా బలి చేయడము అన్నది చాలా నిందనీయమైన కేసు. సో అందులో ఎస్ఐటిని ఏర్పాటు చేయడం జరిగింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము ప్రణబ్ మోహంతి అనే డీజీ లెవెల్ అధికారి యొక్క ఆధ్వర్యంలో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఈ విజిల్ బ్లోయర్ చూపించిన ప్రదేశాల్లో కూడా వెళ్ళి అక్కడ ఉన్న మానవ అవశేషాలను కూడా వారు తీస్తున్నట్టుగా మనం వార్తల్లో వింటున్నాము. ఆ తర్వాత దాన్ని ఏ విధంగా కన్క్లూడ్ చేయాలన్నది కూడా చాలా ముఖ్యమైన విషయం. ఇందులో ప్రధానంగా మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, ఈ విధంగా జరిగిన దానికి కారణం ఏంటి, ఇందులో ఎవరెవరు ఉన్నారు, ఏ కారణాల వల్ల వాళ్ళు చేశారు, ఇవన్నీ కూడా వెలికి తీసుకురావాలి. ఎందుకంటే ఈ విధమైన మాస్ మర్డర్స్ అన్నవి మీరు చూసుకుంటే భారతదేశంలో చాలా జరిగాయి. యాక్చువల్గా 1963లో తీసుకుంటే రమన్ రాఘవన్ అని ఒక కేసు, సుమారుగా అతను 41 మందిని రోడ్డు మీద పడుకున్న వాళ్ళని రాడ్ తో కొట్టి చంపేవాడు బాంబే పరిసరాలు. సో అటువంటిది ఒకటి రమన్ రాఘవ్ కేసు. తర్వాత జోషి అభ్యంకర్ కేసు అని పూణేలో ఒక 4 కాలేజ్ స్టూడెంట్స్ ఒక 10 మందిని చంపేశారు ఈ విధంగా, అదొక కేసు జరిగింది. ఆ తర్వాత సైనైడ్ మోహన్ అని చెప్పేసి ఇక్కడే ధర్మస్థల దగ్గరే ఒక అతను పెళ్లి చేసుకుంటానని 21 మందిని ఆ విధంగా మోసం చేసి వాళ్లకు సైనైడ్ ఇచ్చి వాళ్ళని చంపిన సంఘటన. తర్వాత నోయిడాలో జరిగిన పందేరు, తర్వాత కోలి వాళ్ళు చేసిన మర్డర్స్, ఇలా రకరకాలుగా మనం చూస్తున్నాం. కానీ ఈ ధర్మస్థల అన్నది ఒక ధార్మిక స్థలం, ఇక్కడ మంజునాథుడి యొక్క కేంద్రం ఇది. సో ధర్మస్థల లాంటి సంఘటనలలో ప్రదేశంలో అనేక మంది, వేల లక్షల మంది భక్తులు ప్రతిరోజు వచ్చి వెళుతుంటారు అక్కడికి. సో అటువంటి పరిస్థితులలో ఇటువంటి సంఘటన జరగడము అన్నది చాలా నిందనీయం. తర్వాత దీని నుంచి మూలాల నుంచి మనం బయటికి తీసుకురావాలి. ఎందుకంటే ఆ విజిల్ బ్లోయర్ అన్న అతను 1998 నుంచి 2014, 1995 నుంచి 2014లో తనే స్వయంగా ఇంతమందిని, వాళ్ళనందరినీ కూడా వాళ్ళ బాడీస్ని నేను డిస్పోజ్ చేశానని అతను చెబుతున్నాడు. సో దీని వెనకాల ఉన్న వ్యక్తులు ఎవరు, దీనికి కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా బయటికి తీసుకురావాల్సిన, ఎందుకంటే మొత్తం భారతదేశం కూడా షాక్ లో ఉంది. తర్వాత ఈ విధమైన సంఘటనల వల్ల మన భారతదేశం యొక్క ప్రతిమ కూడా మిగతా దేశాల్లో ఏ విధంగా ఉంటుందన్నది కూడా ఆలోచించాలి. అంటే భారతదేశంలో ఈ విధంగా రక్షణ లేదా అన్న ఒక అంశం కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో చర్చకు వస్తుంది. సో మీరు అన్నట్టు ఈ త్వరగా ఈ కేసును పరిష్కరించాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఆల్రెడీ ఐ థింక్ ఒక 25 మంది ఆఫీసర్లతో ఒక స్పెషల్ టీం కూడా ఏర్పాటు చేయడం జరిగిందని విన్నాను. వారు ఆల్రెడీ ఆ మానవ అవశేషాలను బయటికి తీసుకొచ్చి డిఎన్ఏ టెస్టింగ్ ద్వారా వాళ్ళు ఈ మిస్సింగ్ కేసులకు లింక్ చేసే ప్రక్రియలో వారు ఉన్నారు. సో దీనికి కూడా త్వరగా ఇన్వెస్టిగేషన్ ముగించి నేను ఇంతకు ముందుగా అన్నట్టు ఒక స్పెషల్ కోర్టును ఏర్పాటు చేసి వారి ద్వారా ఇందులో ఎవరు ఉన్నారు అన్న విషయాన్ని బయటికి తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఇది చాలా నిందనీయమైన సంఘటన, ఇది వెరీ అన్టాలరబుల్. ఈ విధంగా జరగడం అన్నది ప్రధానమైన విషయం. ఎందుకంటే ఎంతో మంది మిస్సింగ్ కేసెస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ మిస్సింగ్ కేసెస్ ను ట్రాక్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత వీళ్ళను లింక్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది టెక్నికల్ గా చేయాల్సిన ఇన్వెస్టిగేషన్. ఎందుకంటే చాలా సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన కాబట్టి వాటన్నిటినీ కూడా ఎవిడెన్స్ ను బయటికి తీసుకొచ్చి దాన్ని ఎక్కడా కూడా కాకుండా ఒక చైన్ అన్నదాన్ని ఎస్టాబ్లిష్ చేయాల్సిన బాధ్యత స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మీద ఉంది. ఆ విధంగా వాళ్ళు ముందుకు వెళతారు. ఎందుకంటే మంచి క్రెడిబిలిటీ ఉన్న ఆఫీసర్స్, మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న ఆఫీసర్లు, ఇంటెగ్రిటీ ఉన్న ఆఫీసర్లనే ఎన్నుకొని ఈ ఎస్ఐటిని ఏర్పాటు చేశామని కర్ణాటక ప్రభుత్వం వారు అనౌన్స్ చేశారు. కాబట్టి ఎస్ఐటి త్వరగా ఇన్వెస్టిగేట్ చేయాలని మనం అంతా కోరుకున్నాం. విషయాలు బయటికి రావాలన్నది ప్రధానమైన అంశం.
ఈ కేసు దర్యాప్తులో ఉన్న సవాళ్ళు ఏంటి? ఒక మాజీ పోలీస్ అధికారిగా ఏం చెప్తారు? ఎందుకంటే 2014 వరకు అంటే ఒక 11 ఇయర్స్ అయిపోయింది. ఆ టైంలో సీసీ కెమెరాస్ పెద్దగా ఉండకపోవచ్చు. అండ్ అంటే ఏ బాడీ ఎవరిదో కూడా డిఎన్ఏ టెస్ట్ చేస్తే కానీ తెలియని పరిస్థితి. అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక 450 వరకు మిస్సింగ్ కేసులు, అమ్మాయిల మిస్సింగ్ కేసులు అయితే నమోదయ్యాయి. ఈ కేసు దర్యాప్తులో ఉన్న సవాళ్ళు ఏంటి అంటే ఏం చెప్తారు? అదేనండి, మీరు అన్నట్టు ఇది చాలా రోజుల క్రితం, చాలా సంవత్సరాల క్రితం జరిగిన విషయం కాబట్టి ఎవిడెన్స్ అన్నది క్రమక్రమంగా మాయమైపోతుంటుంది అందులో. తర్వాత ఎవిడెన్స్ బయటపడ్డా కూడా దాన్ని ఈ వ్యక్తిదే ఈ అవశేషం అన్నదాన్ని ఎస్టాబ్లిష్ చేయడం చాలా అవసరం. ఎందుకంటే రేపు కోర్టులో కూడా ఇవి ఎవరి యొక్క అస్థిపంజరాలు, ఎవరి ఎముకలు, ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయాలంటే మీరు అన్నట్టు డిఎన్ఏ టెస్టింగ్ అన్నది చాలా అవసరం అవుతుంది. తర్వాత వీటన్నిటినీ కూడా ఇన్ఫర్మేషన్ ని మనం చేసి మిస్సింగ్ కేసులన్నింటినీ కూడా మళ్ళా ఒకసారి రీవిజిట్ చేసి ఆ మిస్సింగ్ కేసుల్లో ఎంతమంది రిటర్న్ వచ్చారు, ఎంతమంది ఇంకా రాలేదు, మరి వాళ్ళ దగ్గర నుంచి సమాచారం, ఆ ఫ్యామిలీస్ యొక్క డిఎన్ఏ మనం తీసుకోవడం, ఆ డిఎన్ఏ బ్యాంక్ ఒకటి తయారు చేయడం, తర్వాత ఇక్కడ బయటపడ్డ అవశేషాల యొక్క డిఎన్ఏని వాటితో మ్యాచ్ చేయడం, మ్యాచ్ చేసిన తర్వాత ఈ పర్టికులర్ అవశేషం ఈ ఫ్యామిలీకి సంబంధించింది, అప్పుడు జరిగిన మిస్సింగ్ కేసు, వీటన్నిటిని కూడా లింక్ ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మన క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఏ కేసునైనా మనము బియాండ్ రీజనబుల్ డౌట్ అన్నదాన్ని మనం ప్రూవ్ చేయాలి. ఇది ప్రిపాండరెన్స్ ఆఫ్ ప్రాబబిలిటీస్ కాదు. ఇవి ఈ విధంగా జరిగింది కాబట్టి ఇది జరిగిండవచ్చు అని క్రిమినల్ లాలో ఉండదు. క్రిమినల్ లాలో ఎప్పుడు కూడా కేసుని బియాండ్ డౌట్ ఎస్టాబ్లిష్ చేయాలి మనం. కాబట్టి ఇన్వెస్టిగేషన్ పరంగా ఇట్స్ ఎ వెరీ వెరీ ఛాలెంజింగ్ కేస్. అంత సులభమైన కేసు కాదు ఇది ఇన్వెస్టిగేషన్, కానీ అసాధ్యం కూడా కాదు. సో వాళ్ళు ఖచ్చితంగా ఈ లింక్ ని ఎస్టాబ్లిష్ చేయగలిగితే తర్వాత ఇందులో ఈ పారిశుద్ధ్య కార్మికుడి వెంట కూడా చాలా మంది ఉంటారు. ఎందుకంటే ఒక బాడీని డిస్పోజ్ చేయాలంటే ఒక వ్యక్తితో సాధ్యం కాదు. అక్కడ గుంత తవ్విన వాళ్ళు ఉంటారు, ఆ తర్వాత బాడీని మోసిన వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఎవరిని చూసి వాళ్లను కనుక్కొని వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్ తీసుకొని, ఎందుకంటే వీళ్ళు కూడా క్రైమ్ లో భాగస్వాములే. ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ పారిశుద్ధ్య కార్మికుడు కూడా ఈ క్రైమ్ లో భాగస్వామి. కాబట్టి మళ్ళా అప్రూవర్ ప్రొసీడింగ్స్ చేయడం, ఇవన్నీ కూడా చేయాల్సిన ఇన్వెస్టిగేషన్ కొన్న ఛాలెంజెస్. కాబట్టి ఇదేం అసాధ్యం కాదు. ఇట్ ఈస్ నాట్ అన్ ఇంపాసిబుల్ కేస్ టు ఇన్వెస్టిగేట్. సక్రమంగా చేయొచ్చు, కానీ ప్యూర్లీ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ దీని మీద ఆధారపడిన ఎవిడెన్స్ ఇప్పుడు మనం బయటికి తీసుకురావాల్సిన అంశం ప్రధానం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీనారాయణ గారు. చాలా టైం మా కోసం కేటాయించారు. చాలా అంశాల మీద చాలా డీటెయిల్డ్గా మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. ఇది ఇవాళ స్పెషల్ లైవ్ విత్ జేడి గారు. చూస్తూనే ఉండండి 99.